వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ బ్యాడ్ టైం బాధితుడు. చూడండి, నా కార్ అద్దం పోయినప్పటి నుంచి చూస్తే నాకు ఒకటి అర్థమైంది భయ్య, నా లైఫ్ లో ఏ సిచ్యువేషన్ వచ్చినా నా తెలివితేటలు, నా తీట, నా తొందరపాటు ఈ మూడింటిని మిక్స్ కొట్టి పరిస్థితిని పెంట చేసుకుంటా. నాకు అర్థం కాలేదు సార్. దరిద్రుడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే ప్లేన్ కి పంచర్ అయిందంట. జంక్యార్డ్ నుంచి తెచ్చిన అద్దం పట్టట్లేదని నైట్ వరకు టైం తీసుకొని చాలా కేర్ఫుల్ గా సైజ్ చూసుకొని అమెజాన్ లో ఆర్డర్ పెడితే నెక్స్ట్ డే వచ్చేసింది. ఈ పని ముందే చేయొచ్చు కదరా అంటే నేను అంత ఆగి ఆలోచించే మనిషిని అయితే ఒక ప్రాబ్లం వస్తే ఇంత ఆగం అయిపోయేటోని కాదు భయ్య. చాలా సేపు ట్రై చేశాక అద్దం ఫిక్స్ చేయగలిగిన. నెక్స్ట్ డే ఆటో కొంచెం బ్లైండ్ స్పాట్ మిరర్స్ కొనుక్కొని ఫిక్స్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోపంలో జారిన నోరు డ్రైవింగ్ లో జారిపోయిన అద్దం వెనక్కి తీసుకోలేం భయ్య. ఛాన్స్ దొరికింది కాబట్టి ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా భయ్య. ఏ సిచ్యువేషన్ వచ్చినా తొందరపడి రెచ్చిపోకుండా 10 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచిస్తే మన లైఫ్ బాగుంటాయన్న మనవి. సరే పైసలు పోతే పోయినాయి, ఆల్ హ్యాపీస్ అనుకుని ఇంటికి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ల్యాప్టాప్ పని చేస్తలేదు. అమ్మా అమ్మా